Good morning, everyone. Welcome to today's Hindu analysis. The first article that we are going to discuss today is two PFI men held on terror charge. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను ఇది ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం. సో పిఎఫ్ఐ అంటే ఏంటి, వాట్ ఈజ్ దిస్ ఆర్గనైజేషన్, ఇవన్నీ డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఆర్టికల్ని మన సిలబస్ పర్స్పెక్టివ్లో జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ సెక్యూరిటీలో మాట్లాడుకుంటాం. సో జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ అవర్ ఆర్టికల్ ఇన్ ఎ గ్రేట్ డీటెయిల్, let us once talk about two of our most exclusive and important కోర్సెస్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసిన బెస్ట్ కోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు, లైఫ్ టైం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది, అన్నీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు దానికి ఆన్సర్ రాస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దాన్ని కరెక్ట్ చేసి మీకు పర్సనల్ ఫీడ్బ్యాక్ ఈచ్ ఇండివిజువల్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది జరుగుతుంది. యూ కెన్ కొత్త బ్యాచెస్ వస్తున్న కొద్దీ మీరు లైవ్ కూడా అటెండ్ అవ్వచ్చు. దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్, రికార్డెడ్ వెర్షన్ ఆఫ్ ద క్లాస్ కూడా మీకు యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సీసాట్ కూడా కలిపి వస్తుంది. గ్రూప్ 1 ఏపీఎస్సి, గ్రూప్ 1 టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ నోటిఫికేషన్ పెడితే ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ, ఒక్క పైసా కూడా మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఎక్స్ట్రా సిలబస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీకు కాంప్లిమెంటరీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఫీజు ఎంత అండి అంటే 45,000 రూపాయలమ్మ. జస్ట్ 45,000 రూపీస్ సింగిల్ పేమెంట్ చేస్తే, లేదు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటాను అంటే 5,000 చొప్పున 11 నెలలు మీరు కట్టొచ్చు. సో ఫీజు అనేది 5,000 పెరిగిపోతుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 50,000, లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్లో అయితే 55,000 to 60,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి చూడండి, ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అస్సలు ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, ప్లీజ్ జాయిన్ రైట్ నౌ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఎక్కువ వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నానమ్మా, మేము యూట్యూబ్లో హిందూ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేయట్లేదు, అర్థమైందా? ఓన్లీ బైట్స్ లా అప్లోడ్ చేస్తున్నాం. మీకు కాంప్రహెన్సివ్ హిందూ అనాలిసిస్ కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ టు ద కోర్స్. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్, ఎడిటోరియల్ డిస్కషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు జూన్ 2020 నుంచి మే 2021 వరకు మీకు కంప్లీట్గా ప్రిలిమ్స్ 2021కి మిమ్మల్ని తయారు చేయాలని చెప్పి కాంప్రహెన్సివ్ ఇది అనేది తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం అన్ని ఎంసీక్యూస్ రూపంలో మొత్తం అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కంపైలేషన్ అనేది ఉంటుంది. అంటే 120 రోజులు ఉంది కదా, ఈ 120 రోజుల్ని మేము 12 నెలలకు విడదీస్తాం. అంటే ప్రతి 10 రోజుల్లో నేను 1 మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నేను కంప్లీట్ చేస్తాను. 11th డే మీకు ఆ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ అనేది అవుతుంది. సో మీ టెస్ట్ రాస్తారు, టెస్ట్లో మీ మార్క్స్ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్ అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా యూనియన్ బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ నేను అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు మీరు ఒకసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున 5 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్. మీరు అడ్మిషన్స్ మా ఇన్స్టిట్యూట్లో ఏ అడ్మిషన్స్ కావాలన్నా చక్కగా కాంటాక్ట్ చేయండి. సో యాంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా నేను చెప్తాను. నా టీచింగ్ స్టైల్, నా బైలింగ్వల్ స్టైల్ మీకు నచ్చినట్టయితే చక్కగా మన యాంథ్రోపాలజీ కూడా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. యాంథ్రోపాలజీ ఫీజు ఎంత అంటే జస్ట్ నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే 20,000 రూపాయలు, లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే నెలకి 5,000 చొప్పున 5 నెలలు కట్టుకోవాలండి, 25,000 అవుతుంది అప్పుడు. సో చక్కగా మంచిగా నేర్చుకోవచ్చు. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఫర్ యూ. అండ్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అందులో వస్తుందండి. ఎవ్రీథింగ్ మొత్తం మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేవన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా ఉంటాయి. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలని అనుకోవద్దు.
అండ్ యూపీఎస్ ఇన్ఫినిటీ తీసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసి అన్నీ వస్తాయి. ఓకేనా? రైట్. అసలు ఆలోచించొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ పోలీస్ ఏం చెప్తున్నారు అంటే దే హ్యావ్ అరెస్టెడ్ 2 కేరళ బేస్డ్ మెంబర్స్ ఆఫ్ ద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. పిఎఫ్ఐ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఏ ఛార్జెస్ మీద అరెస్ట్ చేశారంట అంటే వాళ్ళు హిందూ అవుట్ఫిట్స్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో హిందూ ఐడియాలజీతో ఉండేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ లీడర్స్ వాళ్ళ మీద వీళ్ళు టార్గెట్స్ అనేవి చేయబోతున్నారు. సో దే ఆర్ ప్లానింగ్ టు కండక్ట్ టెర్రర్ స్ట్రైక్స్ అట్ సెన్సిటివ్ స్పాట్స్ ఇన్ ద స్టేట్. ఉత్తరప్రదేశ్లోని సెన్సిటివ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ టెర్రర్ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో, మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి హెవీ ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిని మేము రికవర్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఫాయిల్డ్ అటాక్స్ ప్లాన్డ్ బై దెమ్. సో వాళ్ళు ప్లాన్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము సక్సెస్ఫుల్గా ఇది చేయడం అనేది జరిగింది, ఆపడం అనేది జరిగింది అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో సిలబస్ పర్స్పెక్టివ్లో మనకి దిస్ వన్ అంతా రిలేటెడ్ కాకపోయినా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి మీరు పక్కాగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మన సిలబస్ పర్స్పెక్టివ్లో ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి మాట్లాడతాం. అండ్ పీపుల్ సే దట్ మన తాలూకా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా వీళ్ళు చాలా పట్టుబడడం అనేది జరిగింది. దాంతోపాటు ఐసిస్ ఏదైతే ఉంటుందో, ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా వీళ్ళకి నెక్సెస్ లింక్స్ ఉండడం అనేది జరిగింది. సో ఒక్కసారి ఇవేవైతే ఉన్నాయో ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఏం చెప్తున్నారు అంటే కేరళ బేస్డ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో ఈ పిఎఫ్ఐ ఇట్ ఈస్ ఎ కాంట్రవర్షియల్ ఆర్గనైజేషన్ అండి. ఇట్ ఈస్ ఎ చాలా కాంట్రవర్షియల్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ముఖ్యంగా యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది చాలాసార్లు వీటి మీద ఛార్జెస్ పెడతా ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేద్దామని కూడా చాలాసార్లు అనుకోవడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ వాంట్స్ టు బ్యాన్ పిఎఫ్ఐ. ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఎప్పటి నుంచో బ్యాన్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకు అంటే సిన్స్ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ పొలిటికల్ కిల్లింగ్స్. పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హత్య చేయడం కానీ రిలీజియస్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కేరళలో రిలీజియస్ కన్వర్షన్స్కి వీళ్ళు పాల్పడుతున్నారు. దిస్ ఇస్ ఏ ఇస్లామిక్ గ్రూప్ అండి. ఓకేనా? అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇది చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఐసిస్ లాంటివి, దాంతోపాటు పాకిస్తాన్ బేస్డ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో వీళ్ళకి నెక్సెస్ లింక్ ఏదైతే ఉంటుందో లింక్ ఉండడం అనేది జరిగింది అని చెప్పి మనకి చాలాసార్లు యూనియన్ హోమ్ మినిస్ట్రీ చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ ఇది బయటకు మాత్రం దీని ప్రొజెక్షన్ మామూలుగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రొజెక్షన్ ఏంటి అంటే ఒక సోషల్ రిఫార్మ్స్ కోసం ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ మైనారిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వెల్ఫేర్ కోసం పోరాడుతున్నట్టు వీళ్ళు బయట ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి యూనియన్ మినిస్ట్రీకి హోమ్ మినిస్ట్రీకి చాలా కష్టం అవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అసలు దీని తాలూకా లక్ష్యాలు ఏంటి, వై ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఎక్కడ దీని తాలూకా ఆర్గనైజేషన్ బేస్ అయ్యి ఉంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా ఒకసారి వినండి. సో వాట్ ఆర్ ద ఆరిజిన్స్ ఆఫ్ పిఎఫ్ఐ? ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వాటి తాలూకా ఆరిజిన్స్ ఏంటి అని మనం చూసుకుంటే ఈవెన్ దో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 2006. 2006లో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పటికీ ఇట్స్ ఆరిజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పూర్వోత్తరాలు ఏవైతే ఉన్నాయో డేట్ బ్యాక్స్ టు 1993 1993కి చెందినటువంటివి. సో బాబ్రీ మసీద్ యొక్క డెమాలిషన్ ఏదైతే ఉంటుందో 1992లో బాబ్రీ మసీద్ యొక్క డెమాలిషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ పొలిటికల్ ఆర్గనైజేషన్ నేమ్డ్ నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎన్డీఎఫ్ అనేది ఒకటి రావడం అనేది జరిగిందమ్మ. ఒకటి పిక్చర్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కేరళలో పుట్టుకు రావడం అనేది జరిగింది టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద స్టేట్లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ముస్లిం కమ్యూనిటీ యొక్క ఇంట్రెస్ట్, ముస్లిం కమ్యూనిటీ కోసం పాటుపడాలి, ముస్లిం కమ్యూనిటీ కోసం వాళ్ళ తాలూకు వెల్ఫేర్ కోసం పాటుపడడానికి ఈ నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ ద డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఇది పుట్టుకొని రావడం అనేది జరిగింది. ఇది దాని తాలూకా ఫ్లాగ్. ఓకేనా? చూడండి. ఓవర్ ద ఇయర్స్ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎన్డీఎఫ్ ఏదైతే ఉంటుందో మనకి నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ క్లైమ్డ్ టు బి అన్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ ద సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్స్ ముస్లిం కమ్యూనిటీ. సో ఇది మెల్లమెల్లగా ఎలా ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది
కేరళలో ఉండేటటువంటి ముస్లిం కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలే మైనారిటీస్గా ఉన్నారు, వాళ్ళకి వాళ్ళకి సోషల్ రిప్రజెంటేషన్ అనేది మేము కల్పిస్తూ ఉన్నాము. దాంతోపాటు వాళ్ళ తాలూకు ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఆర్థికపరమైనటువంటి ఇదేదైతే ఉంటుందో, పురోగతి ఏదైతే ఉంటుందో దానికోసం మేము హెల్ప్ చేస్తూ ఉన్నాము అని చెప్పి అది మెల్లమెల్లగా అలా ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది జరగడం అనేది జరిగింది. Their work was noticed across the state and their popularity increased as well. So రాష్ట్ర వ్యాప్తంగా ఈ తాలూకా నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో దాని వర్క్ రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా పాపులారిటీ అమాంగ్ ద ముస్లిం పీపుల్ ఎవరైతే ఉంటారో, ఇస్లామిక్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని గుర్తించడం అనేది మొదలుపెట్టారమ్మా. సో హౌ వాజ్ పిఎఫ్ఐ ఫార్మ్డ్? ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది ఎలా ఫామ్ అవ్వడం అనేది జరిగింది చూడండి. ఇన్ ఇట్స్ ఇనిషియల్ డేస్ మామూలుగా మన నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ యాక్టివిటీస్ వర్ ఓన్లీ లిమిటెడ్ టు కేరళకి మాత్రమే లిమిట్ అవ్వడం అనేది జరిగింది. బట్ తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే ఇది పాపులారిటీ అనేది మెల్లమెల్లగా సంతరించుకోవడం, పాపులారిటీ అనేది తెచ్చుకోవడం అనేది జరిగిందో, ఇట్ వాంట్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్రాస్ ద స్టేట్, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ దేశవ్యాప్తంగా దీన్ని ఇది చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో అండ్ టు క్రియేట్ ఎ యూనిఫైడ్ ఆర్గనైజేషన్, ముస్లిమ్స్ కోసం దేశంలో ఒక యూనిఫైడ్ ఆర్గనైజేషన్, ఒక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాము. అట్లీస్ట్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి స్టార్ట్ చేద్దాం. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ఉన్నాయి. సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ముస్లిం మైనారిటీస్ కోసం ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ అనేది లేదు. సో ఇలాంటి ముస్లిం కమ్యూనిటీస్ కోసమే పాటుపడేటటువంటి కేరళలో ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్, కర్ణాటకలో ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్, తమిళనాడులో ఉండేటటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిపి ఇది అవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ ఎన్డీఎఫ్ ఏదైతే ఉంటుందో, నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో దీనిలో మెర్జ్ అవ్వడం అనేది జరిగింది. ఓవర్ ద నెక్స్ట్ 3 years తర్వాత ఏం జరిగింది, అదర్ ఆర్గనైజేషన్స్, గోవాకు సంబంధించినటువంటి సిటిజన్స్ ఫోరం, రాజస్థాన్స్ కమ్యూనిటీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, వెస్ట్ బెంగాల్స్ నాగరిక్ అధికార్ సురక్షా సమితి అండ్ మణిపూర్ యొక్క లాంగ్ సోషల్ ఫార్మ్ అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అసోసియేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇలాంటివన్నీ మన తాలూకా పిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీనిలో కలవడం అనేది జరిగింది. సో డిఫరెంట్ స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ దీని తాలూకా మెయిన్ యాక్టివిటీస్ మాత్రం ఏ స్టేట్లో ఉన్నాయి, కేరళలోనే ఎక్కువగా స్ట్రాంగెస్ట్గా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్డీఎఫ్ కానీ దాంతోపాటు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ గురించి కానీ ఎప్పుడైనా గుర్తొస్తే మీకు కేరళ అనేది గుర్తుకు రావాలమ్మా. ఎందుకంటే ఇట్స్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా స్ట్రాంగెస్ట్ జోన్ ఏంటంటే కేరళ. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్టర్ ద డెమాలిషన్ ఆఫ్ మీకు బాబ్రీ మసీద్ తర్వాత ఎన్డీఎఫ్ అనేది స్టార్ట్ అయింది. ఎన్డీఎఫ్ వాజ్ స్లోలీ ఎవాల్వ్డ్ ఇంటూ, ఆఫ్టర్ గెయినింగ్ సమ్ పాపులారిటీ ఇట్ వాజ్ ఎవాల్వ్డ్ ఇంటూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ ఇండియన్ ఆర్గనైజేషన్, బట్ ఇట్స్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కేరళలో ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. అయితే వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో దానికి, సిమి ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ ఆర్గనైజేషన్ బ్యాన్ చేయడం అనేది జరిగింది. రైట్ ఆఫ్టర్ 9/11 అటాక్స్ ఏవైతే ఉంటాయో, యూఎస్లో అటాక్స్ ఏవైతే జరిగినాయో దాని తర్వాత ఏం చేశారు, దీన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది సిమిని. సో దీని గురించి చూద్దాం ఒకసారి. చూడండి అసలు వీటి మధ్య లింక్ ఏంటో చూద్దాం. సో పిఎఫ్ఐ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్స్ అనేవి నేషనల్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎన్డీఎఫ్ ఏదైతే ఉంటుందో ఎన్డీఎఫ్కి సంబంధించినటువంటి. బట్ దేర్ హ్యాస్ బీన్ ఎ స్ట్రాంగ్ క్రిటిసిజం ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫర్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్ విత్ బ్యాండ్ టెర్రర్ అవుట్ఫిట్ దట్ ఈస్ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. సో కానీ దీన్ని ఎక్కువగా ఎందుకు క్రిటిసైజ్, దో ఇట్ ఈస్ ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్, దో ఇట్ ఈస్ క్లైమింగ్ ఇట్ టు బి ఏ సోషల్ రిఫార్మింగ్ ఆర్గనైజేషన్, మామూలుగా ముస్లిం మైనార్టీ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం పాటుపడినటువంటి ఆర్గనైజేషన్గా తనకి తాను చిత్రించుకున్నప్పటికీ దీన్ని ఎక్కువ మంది ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే బ్యాన్ చేసినటువంటి టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అయినటువంటి సిమి ఏదైతే ఉంటుందో, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాంతో దీనికి చాలా దగ్గర సంబంధాలు ఉండడం అనేది జరిగింది. సో వాట్ ఈజ్ ది సిమి? సిమి అనేది ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ డిస్ట్రిక్ట్లో ఏప్రిల్ 1977లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే విత్ ఎ మిషన్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే ఇండియాలో వెస్ట్రన్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో, వెస్ట్రన్ మెటీరియలిస్టిక్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ని అంతా ఇది చేసి, ముఖ్యంగా ముస్లిం సొసైటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు పురాతనం నుంచి వస్తున్నటువంటి ముస్లిం కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ ముస్లిం లా కానీ వాటిని మాత్రమే అవలంబించాలి. సో ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది ముస్లిం యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో కల్చర్ని ఇది చేయకూడదు అనేటటువంటి దీంతో ఉండడం అనేది జరిగింది.
ఇస్లామిక్ కల్చర్ అండ్ కమ్యూనిటీ గురించి వీళ్ళందరూ మీకు మోస్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతుంది. మీరు ఆంథ్రోపాలజీలో చదువుకుంటారు దీన్ని, అర్థమైందా? సో దీస్ ఇస్లామిక్ సొసైటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మా మీద వద్దు, మా ముస్లిం సొసైటీ అనేది ప్యూర్గా ఉండాలి, పురాతన కాలం నుంచి ఎలా ఉందో అలాగే ఉండాలి అనేటటువంటి దీంతో వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ డిస్ట్రిక్ట్లో ఏప్రిల్ 1977లో స్టార్ట్ చేశారు. బట్ ఈ సిమి ఏదైతే ఉంటుందో దీన్ని 2001లో ఆఫ్టర్ 9/11 అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఈ సిమి ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీన్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇవన్నీ దీస్ ఆర్ మీరు కరెంట్ అఫైర్స్ అనుకుంటారు, ఇదంతా స్టాటిక్ సిలబస్. మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ కంప్లీట్ చేస్తే మీకు ఇవన్నీ కవర్ అవుతాయి, ఆర్గనైజేషన్స్ అన్నీ కవర్ అవుతాయి. సో వీటిని కాంప్రహెన్సివ్గా చదువుకోవాలి. ఇంటర్నల్ సెక్యూరిటీలో సిలబస్ పర్స్పెక్టివ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంటర్వ్యూస్లో మీకు అడిగేటప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దోస్ హూ ఆర్ అస్పైరింగ్ ఫర్ ఐపీఎస్ సర్వీస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫీల్డ్కి కూడా ఇలాంటివి ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా ఉపయోగపడుతుంది. So try to involve in the subject, try to research on the subject. అయితే చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ. ఈ పిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో ఈజ్ ఇట్ కనెక్టెడ్ టు ద ఇస్లామిక్ స్టేట్? ఇస్లామిక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికంటే ఐసిస్ అని కూడా అంటాం మనం. ఇస్లామిక్ స్టేట్కి ఏమైనా కనెక్టెడ్గా ఉంటుందా? ఇస్లామిక్ స్టేట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ దర్ ఎయిమ్? ఐసిస్ యొక్క ఎయిమ్ ఏంటండి? మామూలుగా ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో అండర్ ఇస్లామిక్ లా ప్రకారం ఒక స్టేట్ ఏదైతే ఉంటుందో స్టేట్ అనేది నిర్మించడమే ఇది. అండ్ ఇవి ఎక్కడ యుద్ధం చేస్తున్నారు వీళ్ళు? ఇరాక్లోని, దాంతోపాటు సిరియా సివిల్ వార్లోని వీళ్ళు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్స్. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చెప్పేటప్పుడు వెన్ యూ రీడ్ అబౌట్ ఇంటర్నల్ సెక్యూరిటీ దీని ఇస్లామిక్ స్టేట్ మీద, ఐసిస్ మీద ఒక చాప్టరే ఉంటుంది. సో దాని గురించి ఇంకోసారి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా. బర్నింగ్ ఇష్యూస్ వీడియో అయినా కంప్లీట్గా ఇస్లామిక్ స్టేట్ మీద చేస్తాను. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ వన్. ఈ పిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో ఇస్లామిక్ స్టేట్కి కనెక్ట్ అయి ఉందా అంటే అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద కేరళ పోలీస్ చెప్తున్న దాని ప్రకారం అట్లీస్ట్ 10 men హూ వర్ పార్ట్ ఆఫ్ పిఎఫ్ఐ, ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి 10 మంది సభ్యులు మెంబర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ గాన్ టు సిరియాకి వెళ్ళి ఇస్లామిక్ స్టేట్ తరపున వాళ్ళు పోరాడడం అనేది జరిగింది. సో దే ఆర్ ఇండీడ్ మెంబర్స్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్ అని చెప్పి మన కేరళ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ధారించడం అనేది జరిగింది. బట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ ఒప్పుకుంటుందా దానికి అంటే ఒప్పుకోవట్లేదండి. నో, దే ఆర్ నాట్. వాళ్ళు సభ్యులుగా వాళ్ళకి లింక్స్ ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళు పిఎఫ్ఐ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఐసిస్కి వెళ్ళారు, కానీ పిఎఫ్ఐతో ఉంటూ వాళ్ళు ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. వీఆర్ డినయింగ్ ఇట్ అని చెప్పి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ఈజ్ దేర్ ఏ ప్రపోజల్ టు బ్యాన్ పిఎఫ్ఐ బ్యాన్ చేయడానికి ప్రపోజల్ ఏదైనా ఉందా? మామూలుగా సిమి ఎలా అయితే బ్యాన్ చేశారో దీనికి ఏమైనా ఉందా అంటే అక్టోబర్ 2017 మన తాలూకా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అఫైర్స్ అనేది ఒక మీటింగ్ అనేది సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా పిఎఫ్ఐ షుడ్ బి బ్యాండ్, లేకపోతే పిఎఫ్ఐ అనేది కంటిన్యూ చేయాలా అనేటటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇది అవ్వడం అనేది జరిగిందండి. ద మినిస్ట్రీ ఆల్సో రివ్యూడ్ ఆల్ ద కేసెస్ వేర్ మెంబర్స్ ఆఫ్ ద పిఎఫ్ఐ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్. చాలా కేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తరోగా వాటి మీద రీసెర్చ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా వీళ్ళు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూఏపీఏ ఏదైతే ఉంటుందో దాని కింద చాలా కేసుల్లో ఈ మెంబర్స్ బుక్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ సో స్టిల్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ఎందుకు చేయలేకపోతుంది అంటే బికాజ్ దిస్ పిఎఫ్ఐ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ప్రొజెక్టింగ్ ఇట్ సెల్ఫ్. అది ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటుంది బయటికి అంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ సోషియో ఎకనామిక్ ఇదేదైతే ఉంటుందో అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ముస్లిమ్స్ యొక్క సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్, దానికోసం మేము పోరాడుతున్నాము, మేము పాటుపడుతున్నాము అనే విధంగా అది బయటకు ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఇంకా పిఎఫ్ఐ అనేది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడు కూడా ముఖ్యంగా హిందూ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో హిందూ అవుట్ఫిట్స్తో ఉండేటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడానికి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటుపడడం అనేది వాళ్ళు ట్రై చేయడం అనేది జరుగుతుంది. పిఎఫ్ఐ యొక్క మెంబర్స్ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఇదవ్వడం అనేది వాళ్ళ మీద కేసులు విధించడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజివ్స్ కూడా రికవర్ చేయడం అనేది జరిగిందంట. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పిఎఫ్ఐ. I hope you learned something new one today, right? So let's move to the next article now. The next article that we are going to discuss today is Pakistan to remain in FATF Financial Action Task Force grey list until June.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సిలబస్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ మనం మాట్లాడుకుంటే జిఎస్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో మనం చదువుకుంటామో, జిఎస్ పేపర్ 3 మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి ఏం చెప్తున్నారు అంటే, న్యూస్లోకి ఏమొచ్చిందంటే, పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్లైక్లీ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. FATF యొక్క గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్ జూన్ వరకు ఫిబ్రవరిలో మనం ఇప్పుడు ఫిబ్రవరి 21 నుంచి 26 వరకు FATF యొక్క ప్లేనరీ ఇదేదైతే ఉంటుందో వర్కింగ్ గ్రూప్ యొక్క మీటింగ్ అనేది ఉందండి. ఆ మీటింగ్లో ఏం నిర్ణయించబోతున్నారంటే, పాకిస్తాన్ మ్యాక్సిమం గ్రే లిస్ట్ నుంచి బయటపడకపోవచ్చు జూన్ వరకు. జూన్లో నెక్స్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకోవచ్చు అని మనకి హిందూలో రావడం అనేది జరిగింది. సో ఏం చెప్తున్నారు, డిస్పైట్స్ ఇట్స్ ఎఫర్ట్స్ టు గార్నర్ సపోర్ట్ ఫ్రమ్ ద మెంబర్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో FATF యొక్క మెంబర్ నేషన్స్ వాళ్ళందరి నుంచి వాళ్ళ సపోర్ట్ అనేది ఇది చేస్తున్నప్పటికీ, సపోర్ట్ సీక్ చేస్తున్నప్పటికీ FATF యొక్క గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో గ్రే లిస్ట్ నుంచి మన పాకిస్తాన్ బయటపడకపోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి సార్, అండ్ ఈ గ్రే లిస్ట్ అంటే ఏంటి, పాకిస్తాన్కి దానికి లింక్ ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈజ్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి, అండ్ వై ఈజ్ పాకిస్తాన్ అండర్ ఇట్ స్కానర్, పాకిస్తాన్ ఎందుకు దీనిలో ఉండడం అనేది జరిగింది. FATF ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అండి, అండ్ ఇట్ ఈస్ నవ్ ఇన్ ఇట్స్ 30th ఇయర్లో ఉండడం అనేది జరిగింది. దీని తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1989లో జరగడం అనేది జరిగిందండి. అర్థమైందా, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989. సో ఇది ఎందుకు వర్క్ చేస్తుంది, దీని తాలూకు ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఇట్ సెట్ స్టాండర్డ్స్ అండ్ ప్రమోట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్, రెగ్యులేటరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఫర్ కంబాటింగ్ మనీ లాండరింగ్, this is the keyword, and terrorist financing and other related threats to the integrity of the international financial system. అర్థమైందా, సో ఏం చెప్తున్నారు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దానికి భంగం కలిగించేటటువంటివి, దానికి థ్రెట్స్ అయ్యేటటువంటి మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఎగెనిస్ట్గా పోరాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా, దీన్ని కంబాట్ చేయడానికి లీగల్, రెగ్యులేషనరీ అండ్ ఆపరేషనల్ మెజర్స్ ఏవైతే ఉంటాయో అది దీన్ని సూచించడం అనేది జరుగుతుంది. సో FATF అనేది దేని మీద కంబాట్ చేస్తుంది, మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏవైతే ఉంటాయో టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, బికాస్ దీస్ 2 ఆర్ ద థ్రెట్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఈ FATF ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఇట్ హోల్డ్స్ 3 ప్లేనరీ మీటింగ్స్, మొత్తం 3 మీటింగ్స్ సంవత్సరానికి ఇన్ ద స్పాన్ ఆఫ్ 12 months అండి, 12 నెలలకి సంవత్సరానికి 3 మీటింగ్స్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుందమ్మ. సో పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ అనేది FATF యొక్క స్కానర్లో జూన్ 2008 నుంచి ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా జూన్ 2008లో పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లోకి పెట్టడం అనేది జరిగింది ఆన్ ద ఛార్జెస్ ఆఫ్ టెర్రర్ ఫైనాన్సింగ్. టెర్రరిస్టులకి ఫైనాన్స్ చేయడం అనేది జరుగుతుంది, టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడంలో పాకిస్తాన్ ఇది చేస్తుంది. దాంతోపాటు మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో మనీ లాండరింగ్ రిస్క్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా, సో ఆఫ్టర్ FATF మన తాలూకా పాకిస్తాన్ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్, దాంతోపాటు ఇట్స్ లా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్, అంటే పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంది అంటే మన తాలూకా టెర్రరిస్ట్ గ్రూప్స్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేయడం కానీ, వాళ్ళకి శిక్షలు వేయకపోవడం కానీ, వాళ్ళకి ఆశ్రయం అసైలం కల్పించడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేయడం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కారణాల వల్ల పాకిస్తాన్ అనేది FATF యొక్క గ్రే లిస్ట్లోకి వెళ్ళడం అనేది జరిగింది. చెప్తాను గ్రే లిస్ట్ అంటే ఏంటి, బ్లాక్ లిస్ట్ అని ఇంకొక లిస్ట్ ఉంటుంది, అదేంటని మీకు చెప్తాను డీటెయిల్డ్గా, ఇక్కడ వినండి. FATF ఏదైతే ఉంటుందో FATF అండ్ ఇట్స్ పార్ట్నర్స్ సచ్ యాజ్ ద ఏషియా పసిఫిక్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ బోత్ FATF అండ్ ఏషియా పసిఫిక్ గ్రూప్ అండి, మామూలు మెంబర్ కూడా కాదు, ఓటింగ్ మెంబర్ గుర్తుపెట్టుకోండి. అందులో ఓట్ వేసేటటువంటి ఇదేదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. ఇండియా ఎప్పుడు పాకిస్తాన్కి ఎగనెస్ట్గా ఓట్ వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా, సో ఈ 2 పాకిస్తాన్ యొక్క ప్రాసెసెస్, సిస్టమ్స్ అండ్ వీక్నెసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టాండర్డ్ మెట్రిక్స్ ఆఫ్ యాంటీ మనీ లాండరింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఏదైతే ఉంటుందో దానికి
ఎగనెస్ట్గా పాకిస్తాన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని తాలూకా ఫైనాన్షియల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, లా ఎన్ఫోర్స్మెంట్ గ్రూప్స్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి అని చెప్పి ఎవరండి స్క్రూటనైజ్ చేస్తారు అంటే బోత్ FATF అండ్ ఏషియా పసిఫిక్ గ్రూప్ ఏవైతే ఉంటాయి ఈ రెండు స్క్రూటనైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ రివ్యూ చేసి ఏం చేశారు, పాకిస్తాన్ అనేది కన్ఫర్మ్గా గ్రే లిస్ట్లో ఉండాలి, ఇట్ ఈజ్ హెల్పింగ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి, మనీ లాండరింగ్కి పాకిస్తాన్ అనేది కాస్త హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఏం చేశారు, జూన్ 2018లో పాకిస్తాన్ గ్రే లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. సో చూడండి, ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ 2 లిస్ట్స్ అండి. ఒకటి ఏంటి అంటే బ్లాక్ లిస్ట్, రెండవది ఏంటి అంటే గ్రే లిస్ట్. బ్లాక్ లిస్ట్ గురించి ముందు మాట్లాడదాం. చూడండి, బ్లాక్ లిస్ట్కి ఇంకొక పేరు ఏంటి అంటే OECD బ్లాక్ లిస్ట్ అని కూడా అంటారు. OECD అంటే ఏంటి అంటే ఏమో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఎందుకు OECD బ్లాక్ లిస్ట్ అంటారు, ముఖ్యంగా FATFని OECD సబ్స్టిట్యూటరీ అని చెప్పి కొంతమంది అనడం అనేది జరుగుతుంది. సబ్సిడరీ ఆర్గనైజేషన్ అని అంటారు. ఎందుకు అంటారు అంటే మీకు మన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే నాట్ హెడ్ క్వార్టర్స్, సెక్రటేరియట్ ఎక్కడుంది అంటే OECD హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో OECD హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉందండి. ఈ హెడ్ క్వార్టర్స్లోనే మన తాలూకు FATF యొక్క సెక్రటేరియట్ కూడా ఉండడం అనేది జరిగింది. అందుకే దీన్ని ఆ నేమ్తో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ FATF బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ దట్ ద ఇంట్రా గవర్నమెంటల్ organization considers non-cooperative in the global effort to combat money laundering and the financing of terrorism. FATF ఏ దేశాలనైతే మనీ లాండరింగ్ దాంతోపాటు టెర్రర్ ఫైనాన్సింగ్కి తన తాలూకా యుద్ధంలో సహకరించట్లేదు, కోఆపరేట్ చేయట్లేదని భావిస్తుందో, అర్థమైందా? సో ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే మనీ లాండరింగ్కి ఏ కంట్రీస్ అయితే హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుందో, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి ఏ కంట్రీస్ అయితే హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుందో, లేకపోతే మనీ లాండరింగ్ మీద, టెర్రర్ ఫైనాన్సింగ్ మీద యాక్షన్స్ తీసుకోనటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఈ బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. బ్లాక్ లిస్ట్లో పెడితే ఏమవుతుంది సార్ అంటే ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఫండింగ్ అనేది ఆగిపోతుంది. దాంతోపాటు గ్రాంట్స్ ఏవైనా వస్తే గ్రాంట్స్ ఆగిపోతాయి. దాంతోపాటు ఏమైనా రిలీఫ్ ప్యాకేజెస్ ఏవైనా ఉంటే రిలీఫ్ ప్యాకేజెస్ ఆగిపోతాయి. సో ఇలాంటివి ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో వర్తించడం అనేది జరుగుతుంది. సో బై ఇష్యూయింగ్ ద లిస్ట్ ద FATF హోప్స్ టు ఎంకరేజ్ కంట్రీస్ టు ఇంప్రూవ్ దర్ రెగ్యులేటరీ రిగైమ్స్. సో బ్లాక్ లిస్ట్లో పెట్టగానే ఏం జరుగుతుంది, కంట్రీస్ ఏం చేస్తాయి, వెంటనే జాగ్రత్త పడతాయి, వాళ్ళ తాలూకా ఇవేవైతే ఉంటాయో వాళ్ళ తాలూకా రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్చుకుంటాయి. వాటికి అర్థమవుతుంది, నేను ఇప్పుడు మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్కి నేను అగెన్స్ట్గా యాక్షన్స్ తీసుకోవట్లేదు అనమాట. సో దట్ ఈస్ వై నేను బ్లాక్ లిస్ట్లో ఉన్నానన్నమాట. సో ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ అని చెప్పి వాటికి తెలియడం అనేది జరుగుతుంది. సో యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఏదైతే ఉంటుందో వీటి గురించి నార్మ్స్ అండ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం అనేది, కోడిఫై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఇంకొక పేరు అఫీషియల్గా ఏమంటారు అంటే చూడండి, హై రిస్క్ జ్యూరిస్డిక్షన్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఫర్ యాక్షన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. FATF యొక్క ఇలాంటివి ప్రిలిమ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనకి చాలా వరకు ఇలాంటి డేటా బయట కనిపించదు, అర్థమైందా? ఇలాంటివి ఎక్కువగా పేపర్ కొద్దిగా టఫ్గా ఉండేటప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటారు. FATF బ్లాక్ లిస్ట్కి ఒరిజినల్ నేమ్ ఏంటండి, హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఫర్ యాక్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం రెగ్యులేటరీ రిగైమ్స్లో ఎవరైతే బాగా పెర్ఫామ్ చేయట్లేదో వాళ్ళందరినీ ఈ లిస్ట్లోకి పెట్టడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లాక్ లిస్ట్ ఆఫ్ FATF. నౌ లెట్స్ లుక్ ఎట్ ద గ్రే లిస్ట్ ఆఫ్ FATFకి ఇంకొక లిస్ట్ ఉంటుందండి. అదేంటి అంటే FATF యొక్క గ్రే లిస్ట్. ఈ గ్రే లిస్ట్ని అఫీషియల్గా ఏమంటారు అంటే జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ చేయాల్సినటువంటి ఇది. ఒక కంట్రీని గ్రే లిస్ట్లో పెట్టాము అంటే అర్థం ఏంటంటే నువ్వు మార్చుకోపోతే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతావు సుమా అని హెచ్చరించినట్టు అండి. సో ఏం చేస్తారు, ఒక కంట్రీని గ్రే లిస్ట్లో పెట్టారనుకోండి, గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఆ కంట్రీకి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక రూల్స్ బేస్డ్ యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తారండి, పాయింట్స్ లాగా. సో ఆ యాక్షన్ ప్లాన్ అనేది ఆ కంట్రీ అనేది ఇది చేయాలి. ఒక కంట్రీ అనేది ఫుల్ఫిల్ చేసింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఆ కంట్రీని మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దాని నుంచి బయటకి, గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ కంట్రీ అనేది బాగా ఆ యాక్షన్ ప్లాన్ కంప్లీట్ చేయకపోయింది అనుకోండి, దాని బ్లాక్ లిస్ట్లోకి
నెట్టేయడం అనేది జరుగుతుంది. పార్షియల్గా చేస్తూ కొన్నిసార్లు కొన్ని పాయింట్స్, కొన్ని యాక్షన్స్ చెప్పినటువంటి పనులు కొన్ని చేస్తూ కొన్ని చేయకుండా ఉందనుకోండి, ఇంకా గ్రే లిస్ట్లోనే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. గ్రే లిస్ట్లో, బ్యాక్ లిస్ట్లో ఉంటే ఆ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ యొక్క ఎకానమీకి చాలా థ్రెట్ అండి. గ్రాంట్స్ కానీ, లోన్స్ కానీ, డెవలప్మెంట్ ఇది కానీ ఆగిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ గ్రే లిస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి అఫీషియల్గా ఏమని పిలుస్తారు? జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. మనకి బ్లాక్ లిస్ట్ ఏదైతే ఉంటుందో బ్లాక్ లిస్ట్ని ఏమని పిలుస్తారు? హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఫర్ యాక్షన్. అర్థమైందా? అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సో లైక్ ద బ్లాక్ లిస్ట్ లాగానే కంట్రీస్ ఆన్ ద FATF గ్రే లిస్ట్. FATF గ్రే లిస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ దే రిప్రజెంట్ మచ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్. ఈ రెండింటికి హయ్యర్ రిస్క్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ కంట్రీస్ ఎక్కువగా వాటిలో ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో FATF ఏం చేస్తుంది అంటే కొన్ని యాక్షన్ ప్లాన్స్ ఇస్తుంది. దేనికి ఎగనిస్ట్గా? ఈ యాంటీ మనీ లాండరింగ్ అండ్ దాంతోపాటు కంబాటింగ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం, వీటికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తుంది. దాన్ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ఆ కంట్రీస్ మీద ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద 2 లిస్ట్స్ ఆఫ్ మన తాలూకు FATF ఏదైతే ఉంటుందో FATF. సో FATFకి డెసిషన్ మేకింగ్ బాడీ ఏంటి అంటే FATF ప్లేనరీ అండి. ఇది సంవత్సరానికి 3 సార్లు మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీట్ అయ్యి ఏ కంట్రీని చేర్చాలి, ఏ కంట్రీని చేర్చకూడదు, ఓటింగ్ సిస్టము, దాని తాలూకాను ఫ్రేమ్వర్క్, యాక్షన్ ప్లాను, ఇవన్నీ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ FATF అండ్ ఇట్స్ టూల్స్. మీకు FATF గురించి కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడండి ఎస్టాబ్లిష్ చేశారు? 1989 1989లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే OECD హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ప్యారిస్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని లిస్టులు ఉన్నాయమ్మా అంటే బ్లాక్ లిస్ట్, దాంతోపాటు గ్రే లిస్ట్, 2 లిస్టులు ఉండడం అనేది జరిగింది. బ్లాక్ లిస్ట్కి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే హై రిస్క్ జ్యూరిస్డిక్షన్స్ సబ్జెక్ట్ టు ఏ కాల్ ఫర్ యాక్షన్. గ్రే లిస్ట్కి ఒరిజినల్ నేమ్ ఏంటంటే అమ్మా జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. క్లియర్? ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మన పాకిస్తాన్కి కూడా యాక్షన్ ప్లాన్ ఇస్తారని చెప్పాను కదా. జూన్ 2018లో ఎప్పుడైతే పాకిస్తాన్ గ్రే లిస్ట్లోకి వెళ్తుందో అప్పుడు పాకిస్తాన్కి 27 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో దీనిలో చాలా వరకు పాకిస్తాన్ పాపం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. పాపం టెర్రరిస్టుల మీద యాక్షన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అట్లీస్ట్ అది నిజంగా తీసుకుందో లేకపోతే జైల్లో వాళ్ళని పెంచి పోషిస్తున్నారో తెలియదు, కానీ బయటకు మాత్రం యాక్షన్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. అర్థమైందా? బట్ స్టిల్ దీస్ 27 పాయింట్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా దాన్ని గ్రే లిస్ట్లోనే కొనసాగించడం అనేది జరుగుతుంది. అందుకు అది న్యూస్లోకి వచ్చింది. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. So the next article that we are going to discuss today is no records of Chilla adjacent to Charminar, says Archaeological Survey of India. సో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఐ పిక్డ్ అప్ దిస్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మన సిలబస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఆర్ట్ అండ్ కల్చర్లో మనం మాట్లాడుకుంటాం GS పేపర్ 1లో. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వింటారా? సో ఏం జరిగింది అంటే అమ్మ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కొన్ని RTI ఇది అనేది క్వైరీ అనేది వెళ్ళడం అనేది జరిగింది. దానికి రిప్లై ఇస్తూ మన తాలూకా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఏం చెప్పింది అంటే మన చార్మినార్, హైదరాబాద్లో ఉండేటటువంటి చార్మినార్ ఏదైతే ఉంటుందో చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో RTI వేసినటువంటి వ్యక్తి తాలూకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడంటే ఆయన ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఎప్పటి నుంచి ఉంది, ఒకవేళ చార్మినార్ పక్కన ఏదైతే ఒక చిల్లా ఏదైతే ఉంటుందో అంటే స్మాల్ మసీద్ లాంటిది, స్మాల్ ష్రైన్ లాంటిది ఏదైతే ఉంటుందో అది కూలగొట్టి భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే ఉంటుందో అది కట్టారా అనేటటువంటి విషయం, దాని తాలూకా కంప్లీట్ దాని స్టేటస్ ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ యొక్క స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవాలని చెప్పి RTI క్వైరీ చేసినటువంటి వ్యక్తి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఆర్కియాలజికల్ సర్వే ఏమంటుంది అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు అక్కడ ఎటువంటి చిల్లా అనేది ఉన్నటువంటి రికార్డ్స్ అయితే లేవు తేల్చివేసింది మొదట. రెండవది ద భాగ్యలక్ష్మి టెంపుల్ స్టేటస్ అడిగారు కదా, అది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉంటుందో మీ అందరికీ తెలుసు ఒక మిలిటరీ ఆపరేషన్ ద్వారా హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది యూనియన్ ఆఫ్ ఇండియాలో కలిసిపోవడం అనేది జరుగుతుంది, అంతేనా? సో కరెక్ట్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 months ఏదైతే ఉంటుందో 8 నెలలు అది హైదరాబాద్ స్టేట్ అనేది నిజాం పాలనలోనే ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో యూనియన్ ఆఫ్ ఇండియాలోకి మన తాలూకా హైదరాబాద్ స్టేట్ కలిసిపోవడం అనేది జరుగుతుంది.
అప్పటి హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అంటే ఇప్పుడు తెలంగాణ కాదండి. అప్పుడు హైదరాబాద్ స్టేట్ కంప్రైజెస్ ఆఫ్ 3 రీజియన్స్. ఒకటి మరాఠా స్పీకింగ్ రీజియన్, 2 కన్నడ స్పీకింగ్ రీజియన్, మూడవది ఏంటి మన తాలూకా తెలుగు స్పీకింగ్ రీజియన్. మన తాలూకా నిజాం వాళ్ళు తెలుగు స్పీకింగ్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ తెలుగు స్పీకింగ్ రీజియన్కి పేరు ఏమని పెట్టి పిలిచేవాళ్ళు అంటే తెలంగాణ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. తెలంగాణ అంటే అర్థం ఏంటి? ద ప్లేస్ వేర్ తెలుగు ఈ స్పోకెన్. తెలుగు ఎక్కడైతే మాట్లాడతారో దాన్ని తెలంగాణ అంటారు. అర్థమైందా? దాని లిటరల్ మీనింగ్ అది. అర్థమైందా? సో తెలుగు ప్లస్ అంగన, ఇంకా మనం ఇఫ్ యూ ఎటిమాలజీ అనేది మనం విడదీస్తే తెలుగు అంగన అంటే ప్లేస్, ద ప్లేస్ వేర్ తెలుగు ఈ స్పోకెన్ ఈజ్ తెలంగాణ. అర్థమైందా? రైట్. తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఈ మరాఠీ స్పీకింగ్ రీజియన్స్ అని మహారాష్ట్రకు అప్పగించారు. కన్నడ స్పీకింగ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయి ఇప్పుడు కర్ణాటక అంటున్నాం కాబట్టి, కానీ ఒకప్పుడు మైసూరు స్టేట్ అనేవాళ్ళు, మైసూరు స్టేట్కి అప్పగించడం అనేది జరిగింది. అండ్ మన తాలూకా తెలుగు స్పీకింగ్ తెలంగాణ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి 1956లో యునైట్ అవ్వడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ 1953లోనే మొదలైనప్పటికీ 1956లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో కలవడం అనేది జరిగింది. ఇవన్నీ ఫర్ దట్ మ్యాటర్ దిస్ ఈజ్ ఆల్ మనం హిస్టరీలో చదువుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం చూడండి. అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే ఉందో ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ యూనియన్ ఆఫ్ ఇండియాతో కలిసిందో తర్వాత కట్టడం అనేది జరిగింది, నిర్మించడం అనేది జరిగింది అని చెప్పి మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. సో దాంతోపాటు ఇంకేం చెప్పారు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే ఇట్ స్టేటెడ్ దట్ చార్మినార్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అండర్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904. 1904లో ఎప్పుడైతే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాని ప్రకారంగా దిస్ ఈజ్ ఏ సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ చార్మినార్ అనేది అలా గుర్తించబడింది, రికగ్నైజ్ చేయబడింది అని చెప్పి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఒకసారి చూడండి, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1904 ఏదైతే ఉంటుందో దీని గురించి ఒక హిస్టరీ కాస్త తెలుసుకుందాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ యాక్ట్స్ పాస్డ్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ లార్డ్ కర్జన్ మీకు గుర్తు రాగానే మోడర్న్ హిస్టరీలో ఏంటి గుర్తు రావాలి? బెంగాల్ పార్టీషన్ ఏదైతే ఉంటుందో బెంగాల్ విభజన ఏదైతే ఉంటుందో బెంగాల్ విభజన గుర్తుకు రావాలి. ఏం చేశాడు మన తాలూకు లార్డ్ కర్జన్? బెంగాల్ ఏదైతే ఉంటుందో పెద్ద ప్రావిన్స్ అయినటువంటి బెంగాల్ని 2 ప్రావిన్సెస్గా విడదీయాలని చెప్పి అనుకున్నారు. ఎలాగా? ఒకటి వెస్ట్ బెంగాల్, రెండవది ఈస్ట్ బెంగాల్. ఇలా విడదీద్దామని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరిగింది. దీనికి రీజన్, ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటే బయటికి చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే బెంగాల్ ఈజ్ టూ బిగ్ టు బి అడ్మినిస్ట్రేట్. బెంగాల్ చాలా పెద్దదైపోయింది, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం విడదీస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. బట్ ఇంప్లిసిట్ రీజన్, నిజమైనటువంటి రీజన్ ఏంటి? టు బ్రేక్ ద కమ్యూనల్ హార్మోనీ. బ్రిటిష్ వాళ్ళు మన తాలూకా హిందూ ముస్లిం ఐక్యత ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఓర్వలేకపోయారు. ఈ కమ్యూనల్ హార్మోనీ అనేది బ్రేక్ చేయడానికి, దాంతోపాటు విచ్ఛిన్నం చేయడానికి, బెంగాల్ యొక్క సంస్కృతి ఏదైతే ఉంటుందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. మనలో నేషనలిజం అనేటటువంటి భావన, మనం అందరం ఒకటే అనేటటువంటి భావనని నరికి వేయడానికి, దాన్ని నేషనలిజం యొక్క తల నరికేయడానికి బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ పార్టీషన్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. మోడర్న్ హిస్టరీలో చదువుకుంటాం. చక్కగా హిస్టరీ కథల్లా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ కూడా నేనే టీచ్ చేస్తానమ్మా, జాయిన్ అవ్వచ్చు. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా ఒడ్డు మీద ఉండి ఎలా ఏదాలి అని ఆలోచించుకుంటా ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది, దూకేయడమే. అర్థమైందా? ప్రిపరేషన్ అర్జెంటుగా మొదలుపెట్టేయండి. అర్థమైందా? ఎటువంటి ఇది లేకుండా లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో చక్కగా ఫస్ట్ నుంచి అన్నీ చెప్తారు లైవ్ క్లాసెస్లో. సో మీ హ్యాపీగా ప్రశాంతంగా చదువుకోవచ్చు. అర్థమైందా? ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రైట్. దిస్ యాక్ట్ మేడ్ ఎనీ ఇంజరీ టు ద ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అండ్ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద లా. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్ ఏం చేస్తుంది? ఏవైనా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్, సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్గా కొన్ని గుర్తించి వాటిని ఇది చేసింది అనుకోండి, వాటిని ఎవరైనా డ్యామేజ్ చేశారనుకోండి వాళ్ళకి పనిష్ చేయడం అనేది జరుగుతుంది. దిట్ ఈ యాక్ట్ ఆల్సో ఎస్టాబ్లిష్ ద ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ విచ్ వాజ్ టు కలెక్ట్ ద హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ ఇంపార్టెన్స్, కండక్ట్ ఎక్స్కవేషన్స్ అండ్ బ్రింగ్ ద ఏన్షియంట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు లైట్. దాంతోపాటు దీని ద్వారా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే హిస్టారికల్ డాక్యుమెంట్స్,
చరిత్ర, దాంతోపాటు ఏన్షియంట్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని కలెక్ట్ చేయడానికి, ఎక్స్కవేషన్స్ మామూలుగా ఈ తవ్వకాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా జరపడానికి. అర్థమైందా? సో వాటిని ఇవి చేయడం అనేది జరిగింది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఎవరి హయాంలో అయింది అంటే లార్డ్ కర్జన్ హయాంలో అయింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Now let's look at some facts about Archaeological Survey of India. Archaeological Survey of India గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం చూడండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. ఇట్ కమ్స్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి ఇది రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద ప్రీమియం ఆర్గనైజేషన్ ఫర్ ఆర్కియాలజికల్ రీసెర్చెస్. ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో పురావస్తు పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, మన తాలూకా కల్చరల్ హెరిటేజ్ సాంస్కృతిక సంపద ఏదైతే ఉంటుందో దాన్ని, మన దేశం యొక్క సంపద ఏదైతే ఉంటుందో వారసత్వ సంపద, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని కాపాడడానికి కూడా ఇది కృషి చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా? మెయింటెనెన్స్ ఆఫ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం, దాంతోపాటు ఆర్కియాలజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం, దాంతోపాటు రిమైన్స్ ఆఫ్ నేషనల్ తవ్వకాల్లో బయటపడినటువంటి నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ఇది చేయడం, ఆర్కియాలజికల్ను కాపాడడం అనేది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యం అండి. సో ఆల్ ఆర్కియాలజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా, కంట్రీలో ఉండేటటువంటి ఆల్ తవ్వకాలు లాంటివి ఏవైతే ఉంటాయో అది కూడా ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ రిమైన్స్ యాక్ట్ 1958, దీని ప్రకారం AMASR యాక్ట్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. దీన్ని AMASR యాక్ట్ అంటే ఏంటి? ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ప్రకారం అన్ని సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడం, వాటిని కాపాడడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ యాంటిక్స్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ 1972. ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఎన్ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. యాంటిక్స్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా. ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఏదైతే ఉంటుందో ఇది 1861లో ఫామ్ అవ్వడం అనేది జరిగింది. బై ఎ స్టాట్యూ అంటే యాక్ట్, ఒక చట్టం అండి. ఇది బై ఎ స్టాట్యూట్ పాస్డ్ బై క్యానింగ్, లార్డ్ క్యానింగ్ ఎవరైతే ఉంటారో ఆయన పాస్ చేయడం అనేది జరిగింది. మొదటి ఆర్కియాలజికల్ సర్వేయర్ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అమ్మ. దిస్ ఈజ్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్, గుర్తుపెట్టుకోండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఎవరి ఎఫర్ట్స్ వల్ల వచ్చింది అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అర్థమైందా? సో ఇతన్ని ఫస్ట్ ఆర్కియాలజికల్ సర్వేయర్గా నిర్మించడం అనేది జరిగింది. ఎందుకంటే టు ఎక్స్కవేట్ అండ్ కన్జర్వ్ ఇండియాస్ ఏన్షియంట్ బిల్ట్ హెరిటేజ్, భారతదేశం యొక్క సారస్వత సంపద, ప్రాచీన సంపద ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడం కోసం. Now let's look at some facts about Ancient Monuments and Archaeological Sites and Remains Act 1958 ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాం చూడండి. ఇట్ ఈస్ ద అంబ్రెల్లా యాక్ట్ అండి. ఇట్ ఈస్ ఏ ప్రీమియం యాక్ట్ to enforce and to protect archaeological sites and remains and ancient monuments. సో AMASR యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్కియాలజికల్ సైట్స్ ఏవైతే ఉంటాయో, రిమైన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ని పాస్ చేయడం అనేది జరిగిందమ్మ. ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్, దాంతోపాటు స్కల్ప్చర్స్, దాంతోపాటు కార్వింగ్స్ లైక్ అదర్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులేషన్స్ జారీ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి పాస్ అయింది? 1958లో పాస్ అవ్వడం అనేది జరిగింది. ఈ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ప్రకారమే ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది ఫంక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ది యాక్ట్ ప్రొహిబిట్స్ కన్స్ట్రక్షన్ ఇన్ ప్రొహిబిటెడ్ ఏరియా ఎన్ ఏరియా ఆఫ్ 100 meters అరౌండ్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. సో ఈ యాక్ట్ ప్రకారం ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ని గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ చుట్టూరా 100 మీటర్ల దీని ప్రకారం కన్స్ట్రక్షన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇట్ ఈస్ ఎ ప్రోహిబిటెడ్ ఏరియా అని చెప్పడం అనేది ప్రొవిజన్ దీనిలో ఉండడం అనేది జరిగింది. ఇట్ డస్ నాట్ పర్మిట్ కన్స్ట్రక్షన్ ఇన్ సచ్ ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ పబ్లిక్ పర్పజెస్. ప్రజల కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో ఎక్సెప్ట్ ఫర్ అండర్ సర్టైన్ కండిషన్స్ తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అనేవి దాని చుట్టూరా ఆ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ చుట్టూరా 100 meters వరకు కన్స్ట్రక్షన్కి వీలనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. The central government can extend the prohibited area beyond 100 meters. సెంట్రల్ గవర్నమెంట్ 100 meters కంటే బియాండ్గా కూడా ఇది చేయొచ్చు. ద ఐకానిక్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా లైక్ తాజ్ మహల్, అజంతా కేవ్స్, ద గ్రేట్ స్తూపా ఎట్ సాంచి స్తూపా ఏదైతే ఉంటుందో అశోకును కట్టించినటువంటి స్తూప, దాంతోపాటు కోనార్క్ సన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో దే ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. వాటిని అలా ఇది చేయడం అనేది జరిగింది. అండ్ ప్రొటెక్టెడ్ అండర్ ద AMSR యాక్ట్ కింద వాటిని ప్రొటెక్ట్ చేయడం కూడా జరిగింది.
ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ దీస్ మాన్యుమెంట్స్. సో వీటి గార్డియన్, వీటి తాలూకు ప్రొటెక్టర్, ఈ మాన్యుమెంట్స్ యొక్క ప్రొటెక్టర్ ఎవరు అంటే ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో అందుకే ఆర్కియాలజీ సైట్స్ గురించి కానీ, దేని రిమైన్స్ గురించి కానీ, మాన్యుమెంట్స్ గురించి కానీ, దేనికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా క్వైరీ అనేది రైజ్ చేయొచ్చు ఏఎస్ఐకి. అర్థమైందా? బికాస్ దట్ ఈస్ ఏ అంబరెల్లా ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఎస్ఐ అండ్ అదర్ ఫ్యాక్ట్స్. ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు డీటెయిల్డ్గా చెప్పాను. సో ఇలాగే కాంప్రహెన్సివ్గా నేర్చుకోవాలి అంటే ప్రతి ఒక్క ఆర్టికల్ని ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే కాంటాక్ట్ దిస్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మేడంకి ఫోన్ కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ ఎడిటోరియల్స్తో సహా రావడం అనేది జరుగుతుంది. సో ఫీజు ఎంత అంటే 10,000 అమ్మ. ఇట్ కెన్ బి పేయబుల్ బై 5 ఇన్స్టాల్మెంట్స్. 5 ఇన్స్టాల్మెంట్లో నెలకు 2,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. ఒక్కసారి 10,000 కడితే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు అన్నాళ్ళు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ అండి ఫస్ట్. సో ప్రిపేర్ అవ్వాలి కాంప్రహెన్సివ్గా, నేను ఎలా అయినా సిద్ధపడాలి, ఎలా అయినా నేను సాధించాలి అని మీకు ముఖ్యంగా, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది యూపీఎస్సీ ప్రిపరేషన్లో. సో ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ తాలూకు రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా యూపీఎస్సీలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్డెప్త్ చదవడం అనేది చాలా అవసరం. సో మన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో హ్యాపీగా మనం నేర్చుకోవచ్చు. మీకు నా దగ్గర ఆ లెవరేజ్, ఆ ఫ్రీడమ్ కూడా చక్కగా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రశాంతంగా నేర్చుకుందాం, జాయిన్. అండ్ నాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్, జాయిన్ దిస్ కోర్స్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. అండ్ ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే చెప్పాను కదా, జాయిన్ దిస్ కోర్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. కీప్ సపోర్టింగ్ అస్ లైక్ దిస్. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే హిందూ అనాలిసిస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.